కొత్త కుట్రలు లేని రివర్ బేసిన్ సృష్టించిన వైసీపీ నేత నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ ప్రభుత్వ ప్రధాన భవనాలను అక్కడే కరకట్టకు 100 మీటర్ల వరకు రివర్ బేసిన్ అయినా కొత్త వాదన మొదలుపెట్టిన జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కరెక్టే. ఇప్పుడు రివర్ బేసిన్ రివర్ బెడ్ అనేది పక్కన పెడదాం. ముందు అక్కడికి వరద నీళ్ళని ఎత్తిపోయడానికి ఎందుకు లిఫ్టులు పెట్టారు? ఏ నీళ్లు? వాగునీళ్లు వరదలో వస్తున్నాయి కదా అక్కడికి. ఆ నీళ్లు ఎత్తిపోయడానికి అంటే జీవితకాలం అక్కడ రాజధాని ఉన్నంత వరకు వరద వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొండవీటి వాగు, పాలవాగు వీటినప్పుడు డైవర్ట్ చేయలేడు కదా. అవి వస్తూనే ఉంటే వచ్చిన నీళ్లు పారబోస్తూనే ఉంటారు. దానికోసం లిఫ్టులు పెడతానే ఉంటారు. ప్రపంచంలో ఏ రాజధానికైనా ఇట్లాంటి పరిస్థితి ఉందా? వరద నిరంతరం వస్తూ ఉండి ఆ నీళ్ళని నిరంతరం ఎత్తిపోసుకోవడానికి వేరే నదిలోకి ఎత్తిపోసుకునేటటువంటిది అసలు చర్చ జరగాల్సింది అది. అది మానేసేసి కృష్ణానదిలో నుంచి రావు, ఇక్కడి నుంచి వస్తాయి, ఇది అసలు లెక్కలోకి రాదు, ఇట్లాంటిది ఎంతకాలం అని ప్రజలు మోసం చేస్తారు? ఇంకోటి, ఇప్పుడు అడిగినటువంటి అసలు పాయింట్ ఏంటి? ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చొప్పున 1,00,000 ఎకరాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అప్పులు తీసుకుంటే దాని వడ్డీలు ఎవరు కడతారు? అట్లాగే రైతులకు కట్టేటటువంటి డబ్బులు కట్టాలి. ఇంత రాష్ట్రం మీద భారం అయితే ఇంకా అసలు ప్రభుత్వం పాలన ఎక్కడ చేయాలి? జీతాలు వీటికే భారం అయితే అన్నటువంటిది చర్చ జరగాలి కదా. అది నిర్మాణాత్మక చర్చ జరగాలి కదా. దూషణలు భూషణలు రాజకీయ పార్టీలు చేసుకున్నాయంటే అర్థం ఉంది. పత్రికలు కూడా ఎందుకు రాస్తున్నాయంటే మా ఇష్టం, మేము ఎట్లా చెప్తే అట్లా ప్రజలే నాలి అన్నటువంటి. లేకపోతే యూనిట్ 4 రూపాయలు